అన్న ఇప్పుడు మనకి గతంలో ఎంతుండే రేటు కింటం, ఇప్పుడు ఎంత ఉంది రేటు? పోయినసారిట పోయినసారి పోయినసారి 4000 4500 అరవై. ఈసారి ఒక 500 బయట 60 70 100 రూపాయలు అడుగుతున్నారు బయట వాళ్ళు తీసుకుంటారు. రైతులు మాత్రం ఈ గవర్నమెంట్ ప్రభుత్వం 1200 రాస్తున్నారు బోర్డు. అవి ఆన్లైన్లో డబ్బులు పడితే తెలియదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మీ దగ్గర 1200 కొంటామంటున్నారు, మరి మీకేమైనా న్యాయం జరుగుతుంది అంటావా? ఏం లేదు, 1200 ఏం రాదు. ఇప్పుడు నాటు వేస్తే నాటుతాం కదా, 400 కూలి ఆడలు. ఒక ఎకరా నాట ఖర్చు 60-70 వేలు వస్తుంది పైన. ఈ 3000 4000 పోతే గిట్టుబాటు అయితే మనకి. కర్నూలు మార్కెట్ లో ఇప్పుడు ఇలా జరిగినట్టు ఎప్పుడే కానీ జరగలేదు. ఎలా ఉంది మీకు అది? ఫస్ట్ టైం ఇది. రైతులకు ఏం మొగాలంగా నలుచుకొని పోతున్నాం, కానీ రూపాయి రాకుండా ఎక్కడ వేస్తే 60-70 వేలు ఖర్చు వస్తుందా, ఎంత నష్టం. మీరు ఎన్ని ఎకరాలు వేసినారు? నేను ఎకరా అంటే ఎన్ని బస్తాలు వచ్చినాయి మీకు? 120 120 బస్తాలు. 120 బస్తాలు కూలీలకు ఎంత వచ్చి ఎంత పోయింటది ఏంది? అసలు ఏం రాదు అనుకున్నాం అప్పుడే. మార్కెట్లో మన చూసుకొని పోయినాం. వాళ్ళకి రైతులు చూసి మాట్లాడుకుంటుంటేనే లేదు, సగం చేయాలి అందరు దున్ని పెట్టేసినాం. కానీ మళ్ళీ ప్రభుత్వం మీకు ఏమైనా మంచి చేస్తుందని నమ్ముతున్నారా మీరు? ప్రభుత్వం మంచిగా ఏం చేస్తున్నాం, ఏం మంచిగా ఏం చేయదు. ఇంకా 1200 అంటే ఏం గిట్టు పెడుతుంది. ఇంకొక గోదావరి మందు కొంటే ఎంత 2000 ఉంది. 10 మూటలు వేసిన ఎంత 20,000. స్పేర్ మందు ఆయన పిచ్చికారు చేసిన ఒక టిప్పుకు 3000, ఒక 10 టిప్పులు కొట్టింటాం రోగం తెగులకి. అది లెక్క వేసుకో 10,030 ఆనే 50,000 అని. నాటేంది ఇత్తనాలు ఏంది కోసిన కూలి 12,000. మళ్ళీ మీరే అప్పు చేయాల్సి వస్తుంది అంటాం. నువ్వే అప్పు చేయాలి మళ్ళీ. రైతు వ్యవసాయ మన వేసినారులే ప్రభుత్వం 5,000 వేసినారు. అది ఏంటికైతే ఏంటి ఒక 2-3 మూటలు వస్తాయి అంతే. ఇప్పుడు మన కర్నూలు మార్కెట్ ఒకటే ఇట్లా ఉందంటావా? పత్తికొండ గానీ పక్కన పల్లెటూళ్ళలో ఉన్న తాడివలం గుడివలం కనుక్కున్నావా మేము? అక్కడ లేదు, హైదరాబాద్ ఎక్కడే లేదు. మీది ఆ ఊరు? మాది ఓబులాపురం తాడా. ఓబులాపురం తాడా. ఆ ఊర్లో ఎట్టుంది రేటు? ఆడ కూడా అంతేగా, ఏ మా కర్నూలు జిల్లా తడకంపల్లి పక్కన మాది. ఆడ రేట్ అయితే అన్ని కనుక ఫోన్ చేసి నంద్యాల కూడా కనుక్కున్నాం. ఆడలేదు. ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఇట్లాంటివి ఉండేనా రేట్లు మంచిగానే? అటేం లేకుండా 4,600 అమ్ముకొని పోయినాం మేము. మంచి రేటు ఉండే. 1950 2,000 ఉంది. 60-70 వేలు ఖర్చు వస్తుంటే అట్టంగా రైతులు మేము ఎకరన్నర. ఇప్పుడు రైతే రాజు అని అంటున్నారు కదా, ఇప్పుడు ఈ రైతుకు న్యాయం జరుగుతుందంట? లేదు, ఏంది లేదు. ఈ సంవత్సరం రైతు ఏం లేదు, నాశనం అయిపోయినాము. లేబర్ని దాక్కుతున్నాం అంతే. పోయిన సంవత్సరం ఎంత? ఎకరకు పోయినాక 16,000 కోత, ఎత్తనీక 20 రూపాయల ప్యాకెట్. ఏం లేదు ఈ సంవత్సరం. ఇప్పుడు మీరు ఎకరా వేసారా? ఎకరన్నర. మీకు ఎకరన్నర దానికి ఎంత ఖర్చు వచ్చింది? ఎకరన్నరక ఎకర 1,00,000 చూడు. 1,00,000 కూలోళ్ళు వీళ్ళు వాళ్ళంతా 1,00,000. ఇప్పుడు కూలోళ్ళకి మీకు మీరు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి ఎంత వస్తుంది? మీది తీసి పెట్టిన పక్కకి వాళ్ళు 2 అవుతుంది మొత్తం 2 లక్షలు ఎకరకి. మళ్ళీ ఇప్పుడు మీరు వేసుకొచ్చిన పంటకి మీకు ఎంత వస్తుంది డబ్బులు? వాళ్ళకి కాట బాడీకి వచ్చిన దానికి బాడీకి సరిపోతుంది. అది కూడా మళ్ళీ అవసరం చేతిని తీసుకోవడం. ఇప్పుడు మన కర్నూలు మార్కెట్ లో ఎంత ఉంటుంది మొత్తం సరుకు? బాగానే ఉంటుంది. దాన్ని వల్ల మనకు తెలియదు కదా ఎంత ఉంటుంది సరుకు. ఎంతమంది వచ్చారు మీ ఊరు నుంచి? మా ఊరు నుంచి ఈ రోజు 20 మంది ఉంటాం. 20 మంది వచ్చినారు. 20 మంది కలిపి ఎంత వేసుకొచ్చింటారు?